బుక్లెట్స్ మీ యొక్క ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఎలా కరెక్షన్ చేస్తారో తెలిస్తే కదా మనము ముందుగా జాగ్రత్త పడి మనము ఆ మిస్టేక్స్ చేయకుండా మనం బాగా ప్రిపరేషన్తో మంచిగా రాసి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. అసలు క్వశ్చన్ పేపర్లో ఏముంది, ఏ క్వశ్చన్స్ వచ్చాయని కూడా చూసుకోకుండా ఫస్ట్ క్వశ్చన్ చదివేసి ఆన్సర్ చేసేస్తారు. ఇట్ ఈస్ ఎంటైర్లీ రాంగ్. సో ఏదైతే మనకి క్వశ్చన్ టఫ్గా అనిపిస్తుందో, కొంచెం డౌట్ఫుల్గా ఉందో ఆ క్వశ్చన్ని మనము లాస్ట్లో రాయాలి. సో దట్ యూ కెన్ మేనేజ్ టైమ్, యూ కెన్ కంప్లీట్ ద అదర్ టాపిక్స్. Hi, welcome to Physics Wala. Today I'm here to tell about how does the board correct your answer booklets. Okay na? మీ బోర్డ్ ఎగ్జామ్స్ ఒక ఆన్సర్ బుక్లెట్స్ని బోర్డ్ ఎలా కరెక్ట్ చేస్తుందో ఈరోజు సెషన్లో మనం చూడబోతున్నాం. ఓకే, షెల్ వి గో అహెడ్? I hope you are all doing good. Let's move ahead and try to understand how does the board correct your answer booklets. ఎందుకంటే ఎలా మనకి బుక్లెట్స్ మీ యొక్క ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఎలా కరెక్షన్ చేస్తారో తెలిస్తే కదా మనము ముందుగా జాగ్రత్త పడి మనము ఆ మిస్టేక్స్ చేయకుండా మనం బాగా ప్రిపరేషన్తో మంచిగా రాసి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. లెట్స్ మూవ్ అహెడ్. సో ఇక్కడ కొన్ని మిస్టేక్స్ మనం చేయకూడదు. మరి బోర్డ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా మనకి ఫస్ట్ ఒక మంచి రోల్ ప్లే చేసేది ఏంటంటే ఇది ఒక మంచి హ్యాండ్ రైటింగ్ ఉండాలి. ఓకేనా? సో కొన్ని విషయాలు మనం చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. హ్యాండ్ రైటింగ్ అంటే ఒక్కసారిగా రాదు కదా, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చిన్నప్పటి నుంచే మనం మంచిగా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మరి మీరు అడగచ్చు, సార్ మనకి హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేదు, అంత మాత్రాన మార్క్స్ తీసేస్తారా అంటే మార్క్స్ తీసేయరు. బట్ ఇట్ షుడ్ బి లెజిబుల్. మనకు బాగా చూస్తేనే ఆ పేపర్ కొంచెమన్నా చదవాలనిపించాలి. అవునా? నీట్గా మనము ప్రజెంటేషన్ బాగా చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఒక అక్కడ ఎగ్జామినర్లో మీ మీద ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుందన్నమాట. ఈ స్టూడెంట్‌కి ఈ సబ్జెక్ట్ బాగా అర్థమైందని ఒక క్లారిటీ వస్తుంది. అలా కాకుండా ఎలాగంటే అలాగ మనం స్క్రిబుల్ చేసేస్తే అక్కడ అర్థం కాకపోగా ఈ ఎగ్జామినర్స్ ఎవరైతే కరెక్ట్ చేస్తారో పేపర్స్‌ని వాళ్ళలో డిసింట్రెస్ట్ వస్తుంది. మనకి మీ పేపర్ చూడాలంటేనే అంత ఇంట్రెస్ట్ పుట్టకపోవచ్చు. బికాస్ వెన్ యూ సీ ద క్లియర్ హ్యాండ్ రైటింగ్ యూ గెట్ సమ్ ఇంట్రెస్ట్ టు రీడ్ అండ్ కరెక్ట్ యువర్ పేపర్స్. అంతే కదా? ఎవరైనా అంతే కదా. ఇప్పుడు స్క్రిబుల్ చేసేస్తుంటాము. ఎలా అంటే అలా చేస్తున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుందా? అరే ఏంటి బా ఈ అబ్బాయి గాని, అమ్మాయి గాని ఎలా రాసాడు, రాసింది అని చెప్పి ఒక మనకి నెగెటివ్ ఫీలింగ్ క్రియేట్ చేయకూడదు. ఓకేనా? దట్స్ ద ఫస్ట్ స్టెప్. సో నార్మల్ హ్యాండ్ రైటింగ్ అయినా సరే రాయాలి. బట్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్క్రిబ్లింగ్ చేయకూడదు. జస్ట్ అలాగ రాసుకుంటూ పోయినాం, ఏదో ఒకటి రాసేసాం, ఎగ్జామ్ అయిపోయింది, ఇంక నాకు అవసరం లేదు అని అనుకోకూడదు. ఒక మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలి అంటే వే ఆఫ్ ప్రెజెంటింగ్ యువర్ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడే కానీ దీంట్లో మనము మిస్టేక్ చేయకూడదు. ఫస్ట్ మిస్టేక్ హ్యాండ్ రైటింగ్ బాగా మనము వీలెంత వరకు మనకి ఎంత హ్యాండ్ రైటింగ్ మంచిగా వస్తుందో అదే హ్యాండ్ రైటింగ్తో వీ షుడ్ ట్రై టు రైట్ నీట్లీ అండ్ కరెక్ట్లీ. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి ఈ యానోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ మనకి క్వశ్చన్స్ యానోటేషన్స్ మీకు తెలిసిందే. ఫస్ట్ సెక్షన్లో మనకి సెక్షన్ ఏలో యానోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ ప్రోజ్లో 4 చాప్టర్స్ బాగా చదువుకోవాలి. పోయిటరీలో 4 చాప్టర్స్ ఉంటాయి. నాన్ డీటెయిల్లో ఒకటే రాయాలి. మనము ఒక చాప్టర్ బాగా క్లియర్గా నేర్చుకున్నా కూడా మనము ఆన్సర్ చేయొచ్చు. అంటే ఎనీ వన్ అంటాడు కాబట్టి అక్కడ. అవునా? సో మనము ఈ టాపిక్స్ని క్లియర్గా అన్ని టాపిక్స్ కాకపోయినా ప్రోజ్లో ఒక 4 టాపిక్స్, పోయిటరీలో ఒక 4 టాపిక్స్, అలాగ మనకి అన్ని టాపిక్స్ కవర్ కాకపోయినా కనీసం ఒక 2 టాపిక్స్ అయితే 100% నేర్చుకోవాలి. అవునా లేదా? అలా కాకుండా మనం ఏదో చదువుకున్నాము, వెళ్ళిపోయాము, ఏదో ఒకటి వస్తుందిలే, ఏదో ఒకటి రాసేద్దాంలే అంటే ఖచ్చితంగా మనకి మార్క్స్ తగ్గే అవకాశాలైతే ఉన్నాయి. అవునా? సో మనకి ఇంకోటి ఏంటంటే రాసేటప్పుడు ఆన్సర్స్ ఖచ్చితంగా మనము ఈ లెసన్ నేమ్ అనేది మర్చిపోకూడదు. అవునా? సో మీరు ఆన్సర్స్ రాస్తుంటారు, ఏదో ఒకటి ఆన్సర్ రాసేసాం కానీ కాదు. ప్రతి ఒక్క ఆన్సర్‌కి ఆ లెసన్ పేరుని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. యూ నీడ్ టు మెన్షన్ ద లెసన్ నేమ్ వెన్ యూ స్టార్ట్ రైటింగ్ ద ఆన్సర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ నీడ్ టు రైట్ ద రైటర్స్ నేమ్. ఓకేనా? అంతేకాకుండా రైటర్స్ నేమ్ కూడా తప్పకుండా మెన్షన్ చేయాలి. అలా కాకుండా జస్ట్ స్టోరీలో ఏదో అడిగాడు కదా అనేసి రాసేసామనుకోండి, మనకి 1 మార్క్ అయితే ఖచ్చితంగా పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అడగొచ్చు, ఎలా పోతుంది సార్ 1 మార్కు? వాళ్ళు అడిగింది క్వెషన్ అదే కదా, మరి రాసాం కదా అంటే, మరి యానోటేషన్స్‌లో ఖచ్చితంగా మనకి రైటర్స్ నేమ్ ఉండాలి. మరి అంతేకాకుండా లెసన్ నేమ్ ఉండాలి. వితౌట్ థాట్ యూ విల్ నాట్ గెట్ 1 మార్క్. అవునా? అంతేకాకుండా ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది మనకి. మన ఇంప్రెషను ఎగ్జామినర్‌కి మన మీద ఉన్న ఇంప్రెషన్ వెళ్ళిపోతది. ఈ స్టూడెంట్‌కి ఈ లెసన్ పేరే తెలీదు. అవునా?
ఈ లెసన్ పేరే తెలీదు, మరి ఈ చాప్టర్ పేరే తెలీదు, మరి ఈ రైటర్స్ ఓకేనా? పోయెట్స్ గానీ, మరి రైటర్స్ నేమ్స్ గానీ, వాళ్ళ పేర్లు తెలియకుండా వాళ్ళ పేర్లు కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తుంటారు చాలామంది. ఓకేనా? సో, ఎగ్జామ్ రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్‌గా చూసుకోవాలి, లేకుండా చూసుకోవాలి. మరి ఆ లెసన్ పేర్లు కూడా చాలామంది తప్పు రాస్తుంటారు. మరి లెసన్ పేరే తప్పు రాస్తున్నప్పుడు ఎలా వస్తుంది మన మైండ్‌కి? ఖచ్చితంగా అంటే ఎగ్జామినర్ మైండ్‌కి ఏమొస్తుంది? ఖచ్చితంగా ఈ స్టూడెంట్‌కి అస్సలు అవగాహన లేదు. టాపిక్స్ గురించి, లెసన్స్ గురించి ఏంటి అవగాహన లేదు. జస్ట్ ఎగ్జామ్ రాసి ఎళ్తున్నాడు అంతే అనేసి ఒక లైట్ ఇంప్రెషన్ వస్తుందనమాట. అలా మనం క్రియేట్ చేయకూడదు. అలాంటి ఇంప్రెషన్ ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదు అంటే ఏంటి మనకి క్లియర్‌గా లెసన్స్ నేమ్స్ అన్నీ ఏ లెసన్ నేమ్ ఉందో ఆ లెసన్స్ నేమ్స్ ఒకవేళ మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తుంటే ఒక లెసన్ నేమ్ 4-5 టైమ్స్ రాయాలి. రాసి పెట్టుకోవాలి. ఈ లెసన్ నేము ఇది కరెక్ట్ స్పెల్లింగు. ఈ లెసన్ నేము ఇది కరెక్ట్ స్పెల్లింగు. ఇది ప్రోజ్ లెసన్. ఇది పోయెట్రీ లెసన్. ఇది నాన్ డీటెయిల్డ్ లెసన్. ఓకే. ఆ లెసన్స్ నేమ్స్ కరెక్ట్‌గా మనము ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే చాలా వరకు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు చాలామంది. అదొకటి. నెక్స్ట్ రైటర్స్ నేమ్స్ ఓకేనా? ఆ పోయెట్స్ నేమ్స్ గానీ, రైటర్స్ నేమ్స్ కానీ, నాన్ డీటెయిల్స్ నావెలిస్ట్స్ వాళ్ళ పేర్లు గానీ ఖచ్చితంగా తెలిసుండాలి. సో, ఒక లెసన్‌కి ఇంకో నావెలిస్ట్ పేరు రాయకూడదు. ఒక పోయెట్రీకి ఒక పోయెమ్‌కి పోయెట్స్ నేము డిఫరెంట్‌గా రాసేసారనుకోండి, ఖచ్చితంగా మనకొచ్చే మార్క్స్ అన్నీ పోతాయి. అంతే కదా! ఏ లెసన్ ఎవరు రాసారో తెలియకుండా ఎగ్జామ్ రాస్తున్నారు అనే రాంగ్ ఇంప్రెషన్ పడుతుంది. When you don't know exactly who is the writer of that particular lesson, particular poem and particular non-detailed text, then definitely you are giving chance to the examiner that you don't know anything about the topics. You haven't studied very well అని ఈజీగా మనము క్లూ ఇచ్చినట్టు అవుతుంది. సో ఆ మిస్టేక్ చేయకూడదు. ఓకేనా? సో అనోటేషన్స్ అండ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు రైటర్స్ నేమ్ రాయాలి ఖచ్చితంగా. లెసన్ నేమ్ కూడా ఎగ్జాక్ట్‌గా ఎలా ఉందో అలాగే రాయాలి వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకి ఎగ్జామ్ ఎలా స్టార్ట్ చేయాలి? చాలామందికి ఎగ్జామ్ పేపర్ ఇస్తానే స్టార్ట్ చేసేస్తారు. ఇజంట్ ఇట్? ఎగ్జామ్ పేపరు, బోర్డ్ ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడు మనకు స్టార్టింగ్‌లోనే స్టార్ట్ చేసేస్తారు. అసలు క్వెషన్ పేపర్‌లో ఏముంది? ఏ క్వెషన్స్ వచ్చాయని కూడా చూసుకోకుండా ఫస్ట్ క్వెషన్ చదివేసి ఆన్సర్ చేసేస్తారు. ఇట్ ఈస్ ఎంటైర్‌లీ రాంగ్. ఓకేనా? ఎందుకంటున్నానంటే ఒక 10-15 మినిట్స్ లేకపోతే ఒక 5 మినిట్స్ సరిపోదు. 10 మినిట్స్ మినిమమ్‌గా మనం క్వెషన్ పేపర్ చదవాలి. దాంట్లో క్వెషన్స్ మీకు వస్తాయా? రావా? అనేది సెకండరీ. ఇఫ్ యూ డోంట్ నో క్వెషన్స్ ఆల్సో, ఇఫ్ యూ డోంట్ నో పర్టిక్యులర్ టాపిక్ ఆల్సో, స్టిల్ యూ నీడ్ టు రీడ్ ఎంటైర్ క్వెషన్ పేపర్. వెన్ యూ రీడ్ ఎంటైర్ క్వెషన్ పేపర్, ఇట్ ఈస్ ఏబుల్ టు యూ కెన్ ఈజిలీ ఏబుల్ టు ఆన్సర్ ద క్వెషన్స్ విచ్ యూ నో. అట్‌లీస్ట్ నువ్వు క్వెషన్ పేపర్ చదవకుండా జస్ట్ ఒక్కొక్క క్వెషన్ చదువుకుంటూ రాసుకుంటూ పోకూడదు. అలా ఉన్నప్పుడు నీకు టైం అనేది మేనేజ్ చేయడానికి కాదు. ఎందుకంటే ఏ క్వెషన్ నీకొచ్చు, ఏ క్వెషన్ రాదు నీకే తెలీదు. సో, ఫస్ట్ వాట్ వి నీడ్ టు డూ ఈస్ టు గో త్రూ ద ఎంటైర్ క్వెషన్ పేపర్ అట్ వన్స్. ఒక్కసారిగా మొత్తం మనం చదివేయాలి. చదివేస్తే మనకు తెలుస్తుంది. ఈ సెక్షన్‌లో ఈ క్వెషన్స్ నాకొచ్చు. ఈ సెక్షన్‌లో నేను ఇది చేయగలుగుతాను. ఇది చాలా ఈజీ. ఇది చాలా కష్టము. ఇది ఈజీ. మరి సెక్షన్ సిలో నాకు ఇవంతా వచ్చు నాకి. ఇది పర్టిక్యులర్‌గా ఈ టాపిక్ నాకు రాదు. సో, ఏం చేయాలి? ఏం చేయకూడదనేది నీకు ఒక ఐడియా వస్తుంది. దెన్ యూ కెన్ మేనేజ్ ద టైమ్ ప్రాపర్‌లీ. అదర్‌వైజ్ యూ కెనాట్ మేనేజ్ ద టైమ్. బికాస్ వెన్ యూ హావెంట్ రెడ్ ద క్వెషన్ పేపర్ ప్రాపర్‌లీ, డెఫినెట్‌లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ ప్రాపర్‌లీ. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి మనకి 3 సెక్షన్స్ ఉంటాయి గదా! ఏ, బి, సి. అవునా? ఏ సెక్షన్‌లో ఏముంటాయి? బి సెక్షన్‌లో ఏముంటాయి? మరి థర్డ్ సెక్షన్‌లో ఏముంటాదో మనకి కనీసం నాలెడ్జ్ ఉండాలి. సో, అలా ఉండాలి అంటే మనము తెలుసుకుండాలి ఫస్ట్ మనకి క్వెషన్ పేపర్ ప్యాటర్న్ తెలిసుండాలి. అవునా? సో, ఎగ్జామ్ స్టార్ట్ చేయకముందు మనం ఏం చేయాలి? ఇవన్నీ సెక్షన్స్ ఒకసారి చూసేయాలి. ఓకే. పారాగ్రాఫ్స్ ఏమిచ్చాడు? గ్రామర్ ఏమిచ్చాడు? రైటింగ్ స్కిల్స్ ఏమిచ్చాడు? మనకి గ్రామర్‌లో ఏ టాపిక్స్ ఇచ్చాడు? ఓకేనా? మనం అనుకున్నట్టుగా సిలబస్‌లో ఉందా? లేదా? ఈ టాపిక్‌లో నేను చేయగలుగుతున్నా లేదా? అవునా? క్వెషన్ ట్యాగ్స్ ఇచ్చాడా? టెన్సెస్ ఇచ్చాడా? లేదా? మరి, మరి ఇంకా వేరే టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి క్వెషన్ ఉందా? లేదా? సో, ఇలాగ మీరు చూసుకొని ఆన్సర్ చేయాలి. సో, స్ట్రెయిట్ అవే డోంట్ ఆన్సర్ ద క్వెషన్ పేపర్. యూ నీడ్ టు రీడ్ థరోలీ ద క్వెషన్ పేపర్. దెన్ ఓన్లీ యూ స్టార్ట్ రైటింగ్ ద ఆన్సర్స్. ఓకేనా? సో, ఇది మనకి నెక్స్ట్ స్టెప్. మనము సెక్షన్స్ తెలుసుకోవాలి. ఈ సెక్షన్స్‌లో చూడండి ఈ యానోటేషన్ నాకొచ్చు. ఈ లెసన్‌లో ఈ యానోటేషన్ ఇచ్చాడు. మరి ఈ లెసన్‌కి సంబంధించిన ఈ క్వెషన్ ఇచ్చాడు. మరి దీన్ని నేను ఆన్సర్ చేయగలుగుతాను. ఐ హావ్ గాట్ ద ఫుల్ కాన్ఫిడెన్స్. సో,
విచ్ ఎవర్ సెక్షన్ యూ ఆర్ ఏబుల్ టు ఆన్సర్, ఓకే, ఫ్రీలీ వితౌట్ ఎనీ ట్రబుల్, ఓకే, యూ కెన్ స్టార్ట్ రైటింగ్ దట్ సెక్షన్. బాగా క్లియర్గా సెక్షన్ వైజ్ మెన్షన్ చేయాలి. జస్ట్ నంబర్ వేసేసి రాయకూడదు, రోమన్స్ రాసి రోమన్ లెటర్ రాసి వెళ్ళిపోకూడదు, సెక్షన్ రాసి రోమన్ లెటర్ కరెక్ట్గా రాసి మనము ఆన్సర్ చేయాలి. అలా కాకుండా ఏదో రాసేసాం, ఎక్కడో రాసాం, ఆ క్వశ్చన్ ఎక్కడో ఉంది, ఈ క్వశ్చన్ ఎక్కడో ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి సెక్షన్ లేకుండా ఏం లేకుండా జస్ట్ రోమన్ లెటర్ రాసేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది. కొంతమంది రోమన్ లెటర్స్లో కూడా తప్పు చేస్తుంటారు. ఫిఫ్త్ రోమన్ లెటర్ తర్వాత సిక్స్త్ వస్తుంది, ఇలా కొంతమంది ఇలా వేసేస్తారు, ఫోర్త్ వేసేస్తారు, ఫోర్త్ రోమన్ లెటర్. సో ఇలాంటివన్నీ చేయకూడదు. మనకి రోమన్ లెటర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎలా మెన్షన్ చేయాలి, థర్డ్ రోమను, ఫోర్త్ రోమను. సో ఇది క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా రోమన్ వైజ్ మనము చేసుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ పోతే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. సో విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్ యూ కెన్ మేనేజ్ అండ్ యూ కెన్ ఫినిష్ ద ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, హౌ టు మేనేజ్ యువర్ టైం. మనము టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి టైము చాలా పాస్ అని అయిపోతుంది, చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. మనం చూస్తూనే ప్యాసేజ్లోనే ఉంటాం. ఇంకా చాలా వరకు ఏం చేస్తారో చాలామంది, ఆ ప్యాసేజ్ అనేది కష్టం అనిపించి ఆ ప్యాసేజ్ని స్టార్టింగ్ చేసేస్తారు కొంతమంది, కొంతమంది లాస్ట్లో చేస్తారు. సో ఏదైతే మనకి క్వశ్చన్ టఫ్గా అనిపిస్తుందో, కొంచెం డౌట్ఫుల్గా ఉందో ఆ క్వశ్చన్ని మనము లాస్ట్లో రాయాలి. సో దట్ యూ కెన్ మేనేజ్ టైమ్, యూ కెన్ కంప్లీట్ ద అదర్ టాపిక్స్. అవునా? సో అదర్ టాపిక్స్ ఉన్నాయి కదా, అదర్ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ సెక్షన్స్ నీకు వచ్చు కదా, మరి ఫస్ట్ అది రాయాలి. నీకు ఏది వస్తుందో అదే రాయి, నో ప్రాబ్లం. సో ముందు ఫస్ట్ నుంచే రాయాలని లేదు, కానీ సెక్షన్ మెన్షన్ చేయాలి, రోమన్ మెన్షన్ చేయాలి, అప్పుడే నువ్వు ఏదైనా రాయొచ్చు. అలా కాకుండా నాకు ఇది రాదు అని కూర్చొని ఏడవకూడదు, ఇది రాదు అని ఫీల్ అవ్వకూడదు. అవునా? సో ఏది వస్తే అదే రాయాలి, బట్ యూ షుడ్ బి కంఫర్టబుల్ టు ఆన్సర్. సో మనకి ఆ క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయి అనేది చూసుకోవాలి. ఏ క్వశ్చన్‌కి ఎంత టైం ఇవ్వాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఏ సెక్షన్‌కి ఎంత టైం ఇవ్వాలి, సెక్షన్ ఏకి ఎంత టైం ఇవ్వాలి, సెక్షన్ బికి ఎంత టైం ఇవ్వాలి, సెక్షన్ సిలో గ్రామర్ ఎంత టైం ఇవ్వాలి, మరి రైటింగ్ స్కిల్స్‌లో ఎంతసేపు టైం స్పెండ్ చేయాలి. అవునా? మరి నాన్ డీటెయిల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా మనకి, నాన్ డీటెయిల్ చాప్టర్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనకి 8 మార్క్స్ ఉంది కదా, మరి అది పెద్ద లెంగ్తీ ఆన్సర్ కదా. మరి లెంగ్తీ ఆన్సర్ అన్నప్పుడు టైం చాలా తీసుకుంటుంది. మరి సెంటెన్స్ ఫ్రేమ్ బాగా కరెక్ట్‌గా చేయాలి, గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ మనకి చూసుకుంటూ రాయాలి. అలా కాకుండా ఊకే రాసేసాం, వచ్చేసాం అని కాదు. ఒక సిస్టమాటిక్ వేలో పోతే ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ వస్తాయి. అవునా? నెక్స్టు యానోటేషన్స్ కూడా మనకి అన్ని యానోటేషన్స్ రాకపోవచ్చు ఎగ్జామ్‌లో. అవునా? సమ్‌టైమ్స్ వి మే ఏబుల్ టు ఆన్సర్ సమ్ ఆఫ్ ద యానోటేషన్స్, సమ్ ఆఫ్ ద యానోటేషన్స్ వి మే నాట్ ఏబుల్ టు ఆన్సర్. సో విచ్ ఎవర్ యూ ఆర్ ఏబుల్ టు ఆన్సర్ దోస్ యానోటేషన్స్ ఓన్లీ యూ నీడ్ టు ఆన్సర్. నెక్స్ట్ గ్రామర్. గ్రామర్‌లో గూడా మనకి చాలా మార్క్స్ ఉన్నాయి గదా గ్రామర్‌లో. సో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌కి 3 మార్కులు, టెన్సెస్‌కి, వాయిస్‌కి, ఓకేనా? వాయిస్‌కి 1 మార్కు, రీడైరెక్టెడ్ క్వెషన్స్ ఉన్నాయి గదా, అవి ఒక 5 మార్క్స్. ఇలాగా సెక్షన్ వైస్ ఉన్నాయి. ఏదైతే కంఫర్టబుల్‌గా ఉన్నారో ఆ రోమన్ పెట్టేసి ఆన్సర్ చేసేయాలి. ఫస్ట్ గ్రామర్ చేయాలనుకుంటే గ్రామర్ చేసేయండి. గ్రామర్ టఫ్‌గా అనిపించింది అంటే లాస్ట్‌లో పెట్టుకోండి గ్రామర్ సెక్షన్‌ని. సో థాట్ యూ కెన్ కంఫర్టబుల్లీ ఆన్సర్ ద అదర్ సెక్షన్స్. వెన్ యూ ఆర్ 100% sure of answering the particular section. If you're not sure about it, then you keep that section for the end of the session. Okay na? Next, writing skills. సో రైటింగ్ స్కిల్స్‌లో మనకేముంటాయి, మనకి ఖచ్చితంగా ఇక్కడ లెటర్ రైటింగ్ ఉంటుంది. అవునా? సో మనకి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయో పర్టిక్యులర్ మనకి ఐ మీన్ ఇయర్ వైస్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ ఉన్నాయి గదా. సో ఆ ఇయర్ వైస్ చూసుకొని మనకి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయో అవే మనము బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. జస్ట్ ఒకసారి చదివేసి వదిలేయకూడదు. రైటింగ్ స్కిల్స్‌ని ఏం చేయాలంటే మనము లెటర్ రైటింగ్ ఉంది, లెటర్ టు ద ఎడిటర్ ఉంది, ఓకేనా? లెటర్ టు ద పోలీస్ కమిషనర్ ఉంది. ఇలాగ మనకి ఏదన్నా లెటర్స్, రకరకాల లెటర్స్ ఉంటాయి గదా. అలాగా 3-4 ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ వి నీడ్ టు లెర్న్ ద లెటర్స్. ఓకే? రీడ్ ద డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లెటర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ మీరు చదివిన తర్వాత మీకు అక్కడ స్టార్టింగ్ లైన్ ఏముండాలి, సబ్జెక్ట్‌లో ఏముండాలి, ఓకేనా? మరి ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ ఇవన్నీ మనం బాగా గుర్తుపెట్టుకొని నీట్‌గా ప్రాక్టీస్ చేసుకుంటే రైటింగ్ స్కిల్స్ కూడా మనము కవర్ చేసుకోవచ్చు బాగా. సో లాస్ట్‌గా మనం చూసినట్టయితే ప్రెజెంటేషన్ ఆఫ్ యువర్ పేపర్. సో మనకి మన బుక్‌లెట్‌లో ఇక్కడ ఇలా మనకి ఇవన్నీ గమనిస్తారు వీళ్ళంతా. ఎవరు? ఎగ్జామినర్స్. ఓకే. బోర్డ్ ఎగ్జామినర్స్ ఇవంతా మనకి గమనిస్తారు. ఎలా చేస్తున్నారు? ఈ స్టూడెంట్ ఎలా రాస్తున్నాడా లేదా? ప్రెజెంట్ చేశాడా లేదా సరిగ్గా? ఓకేనా?
పేపర్‌లో ఎలా ప్రెజెంట్ చేశాడు, ఎలా అంటే రాయడం. చెప్పాను కదా ఇంతకుముందే నేను. ఒక రోమన్ లెటర్స్ ఎలా అంటే కూడా మిస్ అయినా కూడా ఆన్సర్ ఏమో రాసింటావు నువ్వు. రోమన్ లెటరు వేరే రాసింటావు. 6 బదులు 4 రాసింటావు. 7 బదులు 6 రాస్తారు కొంతమంది. 6 రోమన్ లెటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 6 రాసింటారు. కానీ మనం ఆన్సర్ రాస్తుంది మాత్రం 7థ్‌కి. యూ ఆర్ రైటింగ్ ద ఆన్సర్ ఫర్ 7థ్ అవునా? యూ ఆర్ రైటింగ్ ద ఆన్సర్ ఫర్ 7థ్. బట్ యూ మెన్షన్డ్ రోమన్ యాస్ 6. సో, ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా మనకి మైనస్ మార్క్సే వస్తాయి. ఎలా? మనకెందుకంటే అక్కడ ఆన్సర్ కరెక్ట్‌గా ఉండొచ్చు. ఒకవేళ ఎగ్జామినరు రోమన్ చూసుకొని, క్వెషన్ చూసుకొని ఆన్సరు పొరపాటున చూసుకోకుండా అలా టిక్ చేశారనుకోండి, మన మార్క్స్ లెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మన తప్పే అవుతుందది. ఎందుకంటే క్లియర్‌గా వాళ్ళు రోమన్ మెన్షన్ చేశారు. ఈ రోమన్‌కి ఈ క్వెషన్ అని మెన్షన్ చేశారు. కానీ మనము క్వెషన్ అదే రాస్తున్నాం. ఆన్సర్ అదే రాస్తున్నాం. బట్ రోమన్ మిస్ చేస్తున్నాం. సెక్షన్ ఏదో రాసేసాము. అలా చేయకూడదు. ఓకేనా? ప్రెజెంటేషన్ ఆఫ్ పేపర్ చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్‌గా, నీట్‌గా ఒక స్ట్రక్చర్డ్ వేలో రాయాలి. లెటర్ రైటింగ్ ఉంది మనకి. దానికి అంతా లెఫ్ట్ హ్యాండ్ బార్డర్‌లోనే రావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లోనే అన్నీ రావాలి. ఒక సీక్వెన్స్‌లో రావాలి మనకి. అలా కాకుండా మీరు ఇక్కడ ఎక్కడో రాసారు. టు అడ్రెస్ ఎక్కడో రాసారు. ఫ్రమ్ అడ్రెస్ ఎక్కడో రాసారు. డేట్ ఎలాగో రాసారు. మరి ఒక పద్ధతిగా సిస్టమాటిక్‌గా రాయకపోతే మన ప్రెజెంటేషన్ పోతుంది. అప్పుడు మార్క్స్ ఖచ్చితంగా లూజ్ అవుతాము. ఎస్పెషల్లీ బోర్డ్ ఎగ్జామ్స్‌లో మనము చాలా క్రూషియల్‌గా ఉండాలి. ఇవన్నీ గమనించాలి మనం. ఓకేనా? ఇవన్నీ గమనించి ఆన్సర్ చేసినట్టయితే వి కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్స్. సో, వి కెన్ కన్విన్స్ ద ఎగ్జామినర్. కన్విన్స్ అని చెప్పడం కన్నా మంచి వర్డ్ ఏంటంటే, వి కెన్ ప్రెజెంట్ అవర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎగ్జామినర్ టు గివ్ 100% ఆఫ్ మార్క్స్. ఓకే. అంటే 100% అంటే మనం రాసిన బట్టి మంచి మార్క్స్ అక్కడి నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వెన్ యూ ప్రెజెంటెడ్ యువర్ పేపర్ ఇన్ ఎ ఫైన్ మేనర్, యూ కెన్ ఎక్స్‌పెక్ట్ సమ్ గుడ్ మార్క్స్ ఫ్రమ్ ద ఎగ్జామినర్. సో, ఇక్కడ మన ఆన్సర్స్‌ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారంటే, ఇవన్నీ పాయింట్స్‌ని క్లియర్‌గా మనము తెలిసినట్టయితే అప్పుడే మనం బాగా ఆన్సర్ చేయగలుగుతాము. ఈ బోర్డ్ ఎగ్జామ్స్ గూడా మనం ఖచ్చితంగా ఇవన్నీ మనం క్లియర్‌గా మైండ్‌లో పెట్టుకొని ఆన్సర్స్ చేయాలి. అప్పుడే మన రాసిన బోర్డ్ ఎగ్జామ్స్‌కి ఒక మంచి స్కోర్ అనేది మనం సాధించగలుగుతాం. అవునా? ఓకే. సో, ఈ మిస్టేక్స్ ఏంటి నెక్స్ట్ ఏం చెప్పినాం మనము హ్యాండ్ రైటింగ్ అనేది. అవునా? హ్యాండ్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈవెన్ థో వి కెనాట్ ఇంప్రూవ్ ఇన్‌స్టంట్‌లీ హ్యాండ్ రైటింగ్. అవునా? ఇన్‌స్టంట్‌గా హ్యాండ్ రైటింగ్‌ని అయితే మనం ఇంప్రూవ్ చేయలేము. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్రాక్టీస్. ఒక ప్రాసెస్‌లో పోతూ ఉంటుంది. కొన్ని ఇయర్స్ ఒక ప్రాక్టీసే మనకి హ్యాండ్ రైటింగ్ మంచిగా వస్తుంది. సడెన్‌గా ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేసాయని చెప్పేసి నేను నీట్‌గా రాయాలి, నేను మంచిగా రాయాలి అనే ఒక మెంటల్ స్ట్రెస్ వచ్చిందనుకోండి, టైం వేస్ట్ అయిపోతుంది ఎగ్జామ్‌లో. ఒక క్వెషన్ రాస్తావు నీట్‌గా, సెకండ్ క్వెషన్ రాస్తావు, థర్డ్ క్వెషన్ రాస్తావు. నెక్స్ట్ క్వెషన్ నీట్‌గా రాయకపోవచ్చు, టైం అయిపోతూ ఉంటుంది. మరి తర్వాత నీకు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. అలా కాకుండా మనకి నీకున్న హ్యాండ్ రైటింగ్‌ని మంచిగా క్లియర్‌గా కనపడినట్టు ఎగ్జామినర్‌కి మంచిగా క్లియర్‌గా నువ్వు రాసింది గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా వర్డ్స్ ఐ మీన్ ఓకే వొకాబులరీ మిస్టేక్స్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రైట్ వర్డ్, రైట్ వొకాబులరీ యూజ్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్‌గా చేసి రాసినట్టయితే ఖచ్చితంగా మనము మంచి స్కోర్ అయితే చేయొచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? సో, ఈ విధంగా మనకి ఎలా ఎవాల్యుయేట్ చేస్తారంటే, ఈ పాయింట్స్ అన్నీ చూసుకొని వాళ్ళు ఈ అబ్బాయి గాని, అమ్మాయి గాని ఎలా రాసింది, ఎలా ప్రెజెంట్ చేసింది పేపరు, ఏ సెక్షన్‌ని ఎలా ఆన్సర్ చేసింది. ఓకేనా? మరి సెక్షన్ వైస్ రాసుందా? లేకపోతే సెక్షన్ వేరేగా ఉందా? మరి క్వెషన్ వేరేగా ఉందా? ఇలాంటివన్నీ చూసుకుంటే మనము ఖచ్చితంగా మంచి మార్క్సు పోవచ్చు. అందుకే మంచిగా ఒక సిస్టమాటిక్ వేలో బ్లూ ప్రింట్ కూడా బాగా తెలిసుండాలి మనకి. ఓకేనా? సో, ఇలాగ మంచి మనకి బోర్డ్ ఎగ్జామినర్ ఎలా కరెక్ట్ చేసినా కూడా మనకు బ్లూ ప్రింట్ మనకి ఒక కన్విన్సింగ్‌గా ఉండాలి. మనకే తెలిసుండాలి బాగా. ఓకే. ఈ బ్లూ ప్రింట్ ప్రకారం నేను చదివాను. ఈ సెక్షన్ వైస్ నేను చదివాను. ఈ సెక్షన్ వైస్ నేను రాసాను. ఇక్కడ ఏటి గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా, సెంటెన్స్ ఫార్మేషన్ తప్పు లేకుండా అంటే అంత పర్ఫెక్ట్‌గా మనం చేయకపోవచ్చు. బట్ వాటెవర్ యూ నో థట్ యూ నీడ్ టు ప్రెజెంట్ వెరీ వెల్. అంతే. ఓకేనా? ఇచ్చిన పాయింట్‌కి ఎగ్జాక్ట్‌గా మనము ఇచ్చిన క్వెషన్‌ని ఎగ్జాక్ట్‌గా ఆన్సర్ చేయగలగాలి. మనం స్టోరీస్ రాయకూడదు. ఓకేనా? యూ డోంట్ రైట్ స్టోరీస్ వెన్ యూ డోంట్ నో ద ఆన్సర్. మరి మీరేం రాయొచ్చంటే, మీరనుకోవచ్చు, సార్ మనకి ఈ టాపిక్ గురించి నాకు తెలీదు. మరి ఎలా చేయాలి ఆన్సర్? అప్పుడు మీరేం చేస్తారంటే, ఆ పర్టిక్యులర్ లెసన్‌ని మెమరైజ్ చేసుకోండి. గుర్తు చేసుకోండి. సమ్మరీ అన్నా కనీసం. ఆ టాపిక్ యొక్క సమ్మరీ తెలిస్తే మీరు ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, మీ యొక్క ఓన్ వర్డ్స్‌లో మీరు ఫ్రేమ్ చేయొచ్చు సెంటెన్సెస్‌ని, ఆన్సర్ చేయొచ్చు. ఆ విధంగా మనము మన మార్క్స్‌ని ఎక్కువగా స్కోర్ చేసుకోగలుగుతాము.
Okay? So I hope you have understood this session. Let's connect in the next session. Thank you very much.